మహాత్మా జ్యోతిబా పులే జయంతి పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా దేశవ్యాప్తంగా కూడా వారి జయంతి ఉత్సవాలు ఘనంగా జరపడమే కాకుండా పలు సేవా కార్యక్రమాలు కూడా చేపడుతూ మహాత్మా జ్యోతిబా పులే ఆశయాలకు అనుగుణంగా ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా సామాజిక న్యాయాన్ని అక్షరాల అమలు చేస్తూ సామాజిక న్యాయానికి అసలైనటువంటి నిర్వచనం సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదంతో నరేంద్ర మోడీ గారు ఏ వర్గాలనైతే దశాబ్దాలుగా గత పాలకులు ప్రభుత్వాలు విస్మరించారో నిర్లక్ష్యం చేశారో అణచివేయబడ్డారో ఆ వర్గాలకు ఇవాళ అన్ని రంగాల్లో కూడా సముచిత స్థానాన్ని కల్పిస్తూ నరేంద్ర మోడీ గారు ఇవాళ మహాత్మా జ్యోతిబా పులే యొక్క స్ఫూర్తికి అనుగుణంగా వారి యొక్క ప్రేరణను తీసుకొని ఒక అభినవ మహాత్మా జ్యోతిబా పులేగా నరేంద్ర మోడీ గారు ఇవాళ బడుగు బలహీన వర్గాలచే కొనియాడబడుతూ 75 సంవత్సరాల స్వాతంత్ర దేశంలో మొదటిసారిగా 27 మంది ఓబీసీలకు మంత్రివర్గంలో కేంద్రంలో స్థానం కల్పించి వారి గౌరవాన్ని పెంచడమే కాకుండా వారిని గుర్తించినటువంటి మొదటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. విద్యారంగంలోనే కాదు ఉద్యోగాల ఉపాధి కల్పనలే కాకుండా వారిని పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడానికి అనేకమైనటువంటి ప్రధానమంత్రి వెంచర్ క్యాపిటల్ ఫండ్ లాంటి పథకాలను రూపొందించి వారిని ఇవాళ ఉద్యోగపతులుగా తీర్చిదిద్దినటువంటి మహానుభావుడు నరేంద్ర మోడీ గారు. ఇవాళ మరి ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పేరు మీద 20,000 కోట్లు బడ్జెట్ లో కేటాయింపులు చేసి మత్స్యకారులకు కూడా ఇవాళ వారికి జీవితాల్లో వెలిగింపినటువంటి మహానుభావుడు. ఏ కుల వృత్తుల మీద జీవించి ఆధారపడుతున్నటువంటి కమ్మరి కుమ్మరి వడ్రంగి చాకలి మంగలి బోయ ఈ వర్గాల కూడా వారు ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పేరు మీద ఇవాళ దాదాపు 15,000 కోట్ల రూపాయలతో వారికి ప్రత్యేకమైన పథకాన్ని రూపొందించి వారిని ఆదుకుంటా ఉంటే అదే రకంగా నీట్ మాధ్యమం ద్వారా జరిగే ఆల్ ఇండియా లెవెల్లో ఎంబీబీఎస్ ఎండీలలో కూడా 27% రిజర్వేషన్లు కల్పించడం జరిగింది. ఇవాళ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కూడా అభ్యర్థులు ఇవాళ బీసీలకు సంబంధించినటువంటి దాదాపు మరి 30% వరకు కూడా ఇవాళ బీసీలకు కూడా పెద్దపీట వేయడం జరిగింది. గత 303 పార్లమెంట్ సభ్యుల్లో గతంలో మరి లోక్సభలో 85 మంది అదే రకంగా 30 మంది రాజ్యసభలో బీసీలకు ప్రాతినిధ్యం కల్పించినటువంటి మహానుభావుడు నరేంద్ర మోడీ గారు అయితే ఇవాళ సామాజిక న్యాయం పేరు మీద ముసలి కన్నీరు కారుస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారు మొదటగా ఈ బీసీ సమాజానికి ఇవాళ క్షమాపణ చెప్పాలి. మీరు 50-60 సంవత్సరాలు మరి దేశంలో మరి ప్రభుత్వాన్ని నడిపి ఏ రకంగా బీసీలను అణచివేశారు. అటువంటి బీసీలకు ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వము ఏ అత్యంత వెనుకబడ్డ సామాజిక వర్గం నుంచి ఒక మంగళి వృత్తిలో ఉన్నటువంటి వ్యక్తి ప్రజలచే మరి జననాయకుడిగా బిరుదాంకితులైనటువంటి కర్పూరి ఠాకూర్ గారికి ఇవాళ మొదటగా భారత రత్న ఇచ్చినటువంటి మహానుభావుడు నరేంద్ర మోడీ గారు. ఎందుకు మీకు మనసు రాలేదు ఆ జననాయక్ కర్పూరి ఠాకూర్ కు భారత రత్న ఇవ్వడానికి? ఈ జ్యోతిబా పులే సందర్భంగా జయంతి సందర్భంగా ఇవాళ ప్రజలు ప్రశ్నిస్తా ఉన్నారు. అంతేకాదు వెనుకబడ్డ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక రైతు బాంధవుడు రైతు నాయకుడిగా చలమైనటువంటి ఉత్తర భారతంలోనే ఒక కిసాన్ నాయకుడిగా ఉద్భవించినటువంటి చరణ్ సింగ్ గారికి కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వారికి భారత రత్న ఇస్తే పార్లమెంట్ లో ఆ యొక్క చరణ్ సింగ్ గారికి వారి మనుమడు మరి ఆ రకంగా కొనియాడడానికి అవకాశం పార్లమెంట్ లో కల్పించాలంటే కాంగ్రెస్ నాయకులు జయరాం రమేష్ ఏ రకంగా అవమానపరిచారో మరి మొత్తం ఈ రోజు బీసీ సమాజం కూడా ఇవాళ గమనిస్తా ఉన్నది. అంతేకాకుండా ఏ సామాజిక న్యాయం గురించి మాట్లాడి మీరు అంబేద్కర్ గారిని 2 సార్లు ఎన్నికల్లో ఓడించి పార్లమెంట్ రాకుండా ఏ రకంగా కుట్రలు పడినారో కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఇది. ఆ రకంగా మీరు అడుగడుగున
మరి దళితులను బీసీలను అణిచివేస్తా ఉంటే మరి నరేంద్ర మోడీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయబడ్డటువంటి అణిచివేయబడ్డ వర్గాలకు పెద్దపీట వేసినటువంటి ప్రభుత్వం మోదీ ప్రభుత్వం. అంతేకాకుండా మరి ఇదే నెహ్రూ గారు మరి ఆనాడు బీసీల యొక్క రిజర్వేషన్ల కోసం వాళ్ళ అభ్యున్నతి కోసం కాకా కలేకర్ కమిషన్ ప్రవేశపెడితే పార్లమెంట్ లో కనీసం చర్చ పెట్టకుండా ఏ రకంగా ఆ యొక్క కాకా కలేకర్ కమిషన్ బుట్టదాఖలు చేసిన చరిత్ర ఇది పండిత్ జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి ఆనాడు నెహ్రూ గారిది. అంతేకాదు నెహ్రూ గారు ప్రధానమంత్రి హోదాలో స్వయంగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాసి కులం ఆధారంగా రిజర్వేషన్ కొనసాగేటంటే ఈ దేశం కులం పేరు మీద విడిపోతుందని చెప్పి బీసీల యొక్క మరి హక్కులను హరించినటువంటి ప్రధానమంత్రి ఎవరంటే అది పండిత్ జవహర్లాల్ నెహ్రూ అని ఇవాళ మరి ఈనాటి బీసీలు యావత్తు బీసీ సమాజం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా నెహ్రూ నుంచి మొదలుకుంటే రాజీవ్ గాంధీ వరకు కూడా మండల్ కమిషన్ సిఫార్సులు 27% వీపీ సింగ్ ప్రభుత్వం విద్యా ఉద్యోగాల్లో బీసీలు కల్పించాలని చెప్పి ఆ మండల్ కమిషన్ సిఫార్సు చేస్తే దాన్ని అడ్డంగా అడ్డుకున్నటువంటి వ్యతిరేకించినటువంటి మరి నాయకుడు రాజీవ్ గాంధీ గారు. ఆనాడు కూడా రాజీవ్ గాంధీ స్వయంగా చెప్పాడు, ఈ వీపీ సింగ్ గారు ఈ దేశాన్ని కులం పేరు మీద విడిదీసే కుట్రలు పడుతున్నారు కాబట్టి ఈ కులాల ఆధారంగా రిజర్వేషన్ కొనసాగడానికి వీలు లేదు. ఏదైనా రిజర్వేషన్ కల్పించాలంటే ఆర్థిక ప్రాతిపదిక రిజర్వేషన్ పెట్టాలని చెప్పినటువంటి రాజీవ్ గాంధీ ఏ రకంగా ఇవాళ బీసీలకు ఇవాళ కాంగ్రెస్ మళ్ళీ క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఉందో ఒకసారి గమనించాలి. ఇవాళ మొసలి కన్నీరు కారుస్తున్నారు రాహుల్ గాంధీ గారు. ఇవాళ గణాంక వివరాలు కులం ఆధారంగా చేపట్టాలని చెప్పి మొసలి కన్నీరు కారుస్తున్నారు. మీరు 1931 తర్వాత ఏదైతే ఇవాళ ఈ బీసీల మరి గణాంక వివరాలు మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మీ ప్రభుత్వం ఉన్నప్పటికీ ఎందుకు ఒక్కసారి కూడా మీరు జరపలేదో మొదటగా ఈ బీసీలకు క్షమాపణ చెప్పి బీసీ గణాంక వివరణ గురించి మీరు మాట్లాడాలని చెప్పి కూడా నేను బీజేపీ నేను హెచ్చరిస్తా ఉంది. ఇవాళ ఓట్ల కోసం ఎన్నికలు వచ్చాయి కాబట్టి బీసీ గణాంక వివరాలు చేపడతామని చెప్పి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తే నమ్మి మోసపోవడానికి బీసీలు అమాయకులు కాదని చెప్పి కూడా హెచ్చరిస్తాను. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఆనాడు సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా కర్ణాటకలో ఉంటే 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ యొక్క బీసీ గణాంక వివరాలు సర్వే పేరును చేపట్టి ఎందుకు ప్రచురించలేదో, ఏ కాంగ్రెస్ నాయకులు ఒత్తిడికి మీరు లొంగి ప్రచురించలేదో మొత్తం బీసీ సమాజానికి కూడా జవాబు చెప్పాల్సిగా నేను డిమాండ్ చేస్తున్నాను. ఈ రకంగా మీరు అడుగడుగున బీసీలను అవమానపరుస్తూ ఇవాళ నరేంద్ర మోడీ గారు అత్యంత వెనుకబడ్డ ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, ఒక పేద కుటుంబంలో పెట్టిన వ్యక్తి, ఛాయమైన వ్యక్తి దేశానికి ప్రజాస్వామికంగా ప్రజల హృదయాలు దోచుకొని 2 సార్లు ప్రధానమంత్రి అయితే 3వసారి ప్రధానమంత్రి కావడానికి ప్రజల యొక్క ఇవాళ మద్దతు కూడగడుతూ ఉంటే సహించలేక రాహుల్ గాంధీ గారు ఇవాళ మోదీ ప్రభుత్వం యొక్క అభివృద్ధి విధానాల మీద, సాధించిన విజయాల మీద, పేదల సంక్షేమ పథకాల మీద వారు విమర్శలు చేసే అవకాశం లేక నరేంద్ర మోడీ గారి కులాన్ని ఆపాదించే విధిగా ఏ రకంగా అడుగడుగున అవమానపరుస్తున్నారు. మోదీ గారి కులం పేరు మీద అవమానపరుస్తూ ఉంటే ఇది మోదీ గారిని ఒక్కరే కాదు మొత్తం యావత్తు బడుగులను బలహీన వర్గాలను అవమానపరిచే రాహుల్ గాంధీకి కోర్టు ముట్టికాయలు వేసినా వారికి కనీసం జ్ఞానోదయం కాలేదు. అందుకనే ఇవాళ బీసీలందరూ కూడా అప్రమత్తం అవుతున్నారు, సంఘటితం అవుతున్నారు. మొత్తం దేశవ్యాప్తంగా మోదీ గారు సమర్థిస్తున్నారు కాబట్టి జీర్ణించుకోలేకపోతున్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు కొత్త భాష చెప్తున్నారు. ఇవాళ వారు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి జూన్ లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి స్థానిక సంస్థలు నిర్వహిస్తామని చెప్పినట్టు మీరు జూన్ లో ఏదైతే 34% రిజర్వేషన్లు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో బీసీలకు ఉన్నటువంటి 34% ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం కుదించి మోసం చేసి దగా చేస్తే నోరు విప్పని మీరు కనీసం దాన్ని వ్యతిరేకించకుండా ఏ రకంగా వంత పాడారో ఈ రోజు 46% స్థానిక సంస్థల రిజర్వేషన్లకు మీరు కల్పిస్తామని చెప్పిన మీరు మొదటగా మీ కేబినెట్ 46% రిజర్వేషన్లు తీర్మానం చేసి స్థానిక సంస్థలకు వెన్నాళ్ళు తప్పితే ఏ రకంగా బీసీలకు మీరు స్థానిక సంస్థల్లో 45% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి దాన్ని చేయకుండా స్థానిక సంస్థలకు వెళ్ళినట్టయితే మొత్తం బీసీలు తిరగబడతారు. ఆ రకంగా మీకు బుద్ధి చెప్తారని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాను. ఇవాళ అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో లేదా విపక్ష పాలిత రాష్ట్రాల్లో ఏ రకంగా బీసీలను వాళ్ళ హక్కులను కాల రాస్తున్నారు. ముస్లింలందరినీ కూడా బీసీ జాబితాలు చేర్చి బీసీల హక్కులు కాలరాయబడుతూ ఉంటే నోరు విప్పని మీరు ఇవాళ మీరు
మరి ఆ యొక్క యావత్తు ముస్లిం సమాజాన్ని ఇవాళ కొన్ని రాష్ట్రాల్లో బీసీ జాబితాలు చేరుతూ ఉంటే బీసీల హక్కులు కాలరాయబడుతుంటే నోరు విప్పని ఇవాళ మీరు బీసీలకు వచ్చి మాట్లాడుతున్నారంటే అది మొసలి కన్నీరు కార్చమే. కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఇవాళ నరేంద్ర మోడీ గారు సామాజిక న్యాయానికి అసలైన నిర్వచనం అన్ని వర్గాల ప్రజలకు సబ్కా సాత్ సబ్కా వికాస్, అత్యంత వెనుకబడ్డ సామాజిక వర్గాలకు కూడా ఇవాళ పెద్దపీట వేయడమే కాకుండా బడ్జెట్ లో కేటాయింపులే కాకుండా ఇవాళ రాజకీయ ప్రాతినిధ్యం కల్పిస్తున్నటువంటి ఒక ఆదివాసీ మహిళను రాష్ట్రపతిగా మరి బీజేపీ ప్రకటిస్తే మోదీ ప్రభుత్వం మొదటిసారి 70 సంవత్సరాల స్వాతంత్రంలో ఒక ఆదివాసీ మహిళకు రాష్ట్రపతి చేస్తే మరి ఏ రకంగా కాంగ్రెస్ అడ్డుపడ్డదో ఓడించడానికి ఆనాడు అంబేద్కర్ గారిని ఓడించిన విధంగా ఈ ముర్ము గారిని కూడా ద్రౌపది ముర్ము గారిని కూడా ఓడించే కుట్రలు పడితే ఏ రకంగా భారతీయ జనతా పార్టీ వారికి ఇవాళ పెద్దపీట వేసింది. కాబట్టి దయచేసి ఇవాళ మహాత్మా జ్యోతిబా పులే సందర్భంగా యావత్తు వాళ్ళ బీసీలందరూ కూడా నరేంద్ర మోడీ గారిని ఇవాళ అభినవ మహాత్మా జ్యోతిబా పులేగా అభివర్ణిస్తూ కొనియాడబడుతూ ఏ రకంగా వారు చేసినటువంటి ఈ యొక్క బీసీలకు ఈ సమాజం మర్చిపోదని రేపు జరగబోయే ఎన్నికల్లో దేశవ్యాప్తంగా కూడా ఇవాళ బీసీలందరూ కూడా 50% పైగా ఉన్న జనాభా వారి వాళ్ళ మోదీ గారికి అండగా నిలబడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా మూడోసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావడం ఖాయం. అదే రకంగా బీసీలో కూడా వచ్చే 5 సంవత్సరాల్లో కూడా అన్ని రంగాల్లో కూడా పెద్దపీట వేయడం ఇది మోడీ గ్యారెంటీ అని చెప్పి ఆ రకంగా తెలియజేస్తూ ఈ మహాత్మా జ్యోతిబా పులేను ప్రజలందరూ కూడా ఒక పండుగ వాతావరణంగా భారత రత్న ఇచ్చిన తర్వాత మొదటిసారి జరుగుతున్నటువంటి ఈ జయంతి ఉత్సవాలు కాబట్టి దేశవ్యాప్తంగా కూడా ఇవాళ ఘనంగా గర్వంగా జరుపుతున్నందుకు మరి అందరినీ కూడా నేను అభినందిస్తూ ఈ యొక్క ఏ రాజకీయ పార్టీలు అయితే బీసీలను ఓటర్లుగా పరిగణించి ఓటు బ్యాంకుగా రాజకీయాలు పాల్పడతారో వాళ్ళకి బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసనమైందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను పిలుపునిస్తా ఉన్నాను. రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సమాజానికి సోదరులకు సోదరిమందరూ కూడా వారి హృదయపూర్వకమైనటువంటి వారికి రంజాన్ శుభాకాంక్షలు భారతీయ జనతా పార్టీ నుంచి తెలియజేస్తా ఉన్నాను.